హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి DGE అనమాట, డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్ అనమాట. పాపులర్ నోన్ యాజ్ SSC బోర్డ్ అంటారు. ఇది జూనియర్ అసిస్టెంట్ అండ్ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ కోసం అయితే అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి 21st జూన్ 2023 స్టార్ట్ చేశారు. ఇంకా 7th జూలై 2023 ఇస్ ద లాస్ట్ డేట్ అనమాట. ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2023. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి అవుట్ సోర్సింగ్ బేసిస్ అనమాట, కాంట్రాక్ట్ బేసిస్. జూనియర్ అసిస్టెంట్ వచ్చేసరికి మనకి 11 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్కి సంబంధించి ఒక పోస్ట్ అయితే ఉంది. టోటల్గా 12 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి కన్సాలిడేటెడ్ పే అనమాట, నెలకి 18,500 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఫ్రెండ్స్, ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ అండ్ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్కి సంబంధించి మనకి డిగ్రీ అయితే ఇచ్చారనమాట. టైపింగ్ స్కిల్స్ అలాగే MS ఆఫీస్ ఉంటే సరిపోతుంది. లేదంటే కనుక ఈ PGDCA సర్టిఫికేట్ లేదంటే కనుక DCA సర్టిఫికేట్ ఉన్నా కూడాను దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడా మనకి ఇక్కడ ఇంజనీరింగ్ సర్టిఫికేట్ ఎవరన్నా ఈ BE BTech, ఈ BSE కంప్యూటర్స్ ఆర్ BCA లాంటి గ్రాడ్యుయేషన్ ఇన్ కంప్యూటర్స్లో చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా కూడా మనకి ఇక్కడ SC ST BC PH క్యాండిడేట్స్కి అయితే ఈ యాజ్ యూజువల్గా ఈ రిలాక్సేషన్స్ అవి అయితే అప్లికబుల్ అయితే అవుతాయి. ఇక్కడ ఏజ్కి సంబంధించి యాజ్ ఆన్ 1st జనవరి 2023కి మనకి 18 to 42 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. 18 నుంచి 42 ఇయర్స్ మధ్య ఎవరున్నా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా కూడా మనకి ఇక్కడ SC ST BC అండ్ PH క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారనమాట. వాళ్ళకి 47 ఇయర్స్ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే మనం ఇది జనవరి 1, 2023కి చెక్ చేసుకోవాలి మన ఏజ్. దీనికి ఎగ్జామినేషన్ ఫీజు అయితే ఇచ్చారనమాట. ఇక్కడ 500 రూపీస్ అయితే మనం ఆన్లైన్లో అయితే పే చేయాలి. దీనికి ఎగ్జామినేషన్ అంటే ఓన్లీ మనకి టైపింగ్ స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. రిటర్న్ టెస్ట్ అయితే ఏం లేదనమాట. దానికోసం వాళ్ళు ఒక 500 రూపీస్ ఇదైతే అడుగుతున్నారు. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఈ బోత్ పోస్టులకు సంబంధించి మనకి 10th క్లాస్లో ఈ వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా 25 మార్క్స్ ఇస్తారనమాట. అలాగే ఇంటర్మీడియట్కి 25 మార్క్స్, గ్రాడ్యుయేషన్ 30 మార్క్స్, ఇంకా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏదైతే ఉందో దానికి 20 మార్క్స్ ఇస్తారు. అలాగే 100 మార్క్స్కి ఇలాగా మనకు వచ్చినటువంటి మార్క్స్ 10th ఇంటర్ డిగ్రీ అలాగే ఈ స్కిల్ టెస్ట్కి ఆధారంగా అయితే మనకి ఫైనల్ సెలక్షన్ అయితే జరుగుతుంది అనమాట. ఒకవేళ ఈ CGPA కానీ ఈ గ్రేడ్ సిస్టంలో ఉన్న వాళ్ళైతే కనుక ఈ GPA ఇంటూ 9.5 వేసుకుంటే వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. దాని ఆధారంగా అయితే ఇక్కడ మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే వాళ్ళు దాని ప్రకారం అయితే లిస్ట్ తయారు చేస్తారనమాట. మనకి 1:5లో దీనికైతే షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్కి కాల్ చేయటం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా దీనికి సంబంధించి ఇదైతే మనకి అప్లికేషన్ ఆన్లైన్ లింక్ అనమాట. మొదట మనం రిజిస్ట్రేషన్ చేసుకుని తర్వాత ఫీజు పేమెంట్ చేయాలి. ఫీజు పేమెంట్ చెక్ చేసుకోవచ్చు స్టేటస్. అలాగే ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఉంది. ఇలాగ మనకి 3 స్టెప్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, యూజర్ మాన్యువల్ ఉంది, షెడ్యూల్ ఉందన్నమాట. ఇక్కడ మనకి ఏదైనా టెక్నికల్ క్వరీస్ ఉంటే వీళ్ళకి కాల్ చేసుకొని మన ఆఫీస్ అవర్స్లో క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఇంకా మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కోసం ఇక్కడ ఒక ఇదైతే ఇచ్చారు. 21st జూన్ 2023 స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 7th జూలై 2023. ఇంకా షార్ట్ లిస్ట్ వచ్చేసరికి 11th జూలైన ఇది రిలీజ్ అయితే చేస్తారు. ఇంకా డాక్యుమెంట్స్ ఒక వెరిఫికేషన్ 13, 14 చేస్తారనమాట జూలైలో. ఇంకా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ CPT ఏదైతే ఉందో మనకి 16, 17 జూలైలో ఇదైతే కండక్ట్ అయితే చేస్తారు. ఇంకా ఫైనల్గా లిస్ట్ అయితే మనకి 19th జూలై 2023 అయితే వచ్చేస్తుంది. ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి మొదట మనం రిజిస్టర్ అయితే చేయాలి. దీనికోసం మనం స్టెప్ 1 మీద అయితే క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఇలాగైతే వచ్చింది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ అనమాట. ఇక్కడ మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తూ ఉంటే ఆ పోస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు 2 పోస్టులకి అప్లై చేయాలంటే సెపరేట్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకొని మనం ఫీజు అయితే పే చేయాలన్నమాట. సపోజ్ మనం ఒక పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేసి మనం ఇక్కడ సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్, మనం అప్లికేషన్ ప్రాసెస్ లోపలికి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ మన మొదట ఈ పర్సనల్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మనం ఇక్కడ ఫిల్అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఇచ్చినటువంటి ఆధార్ నెంబర్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చాయి. మనం మిగతా అయితే డీటెయిల్స్ ఇక్కడ మనం
ఫిల్అవుట్ అయితే చేయాలి. ఇక్కడ మీ యొక్క క్యాండిడేట్స్ నేమ్ అనమాట విత్ సర్నేమ్ యాజ్ పర్ 10th క్లాస్లో ఉన్నట్టుగా యాసిటీస్కి ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే సోషల్ స్టేటస్ అనమాట, ఓసీనా, బీసీనా, ఎస్సీ, ఎస్టీనా ఇదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగా ఇంకా లోకల్ స్టేటస్ అనమాట, మీరు ఆంధ్రప్రదేశ్ లేకపోతే కనుక అదర్ స్టేటా, మీరు అదర్ స్టేట్ నుంచి కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అనమాట, ఎవరైనా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అప్లై చేస్తూ ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అయితే పెట్టాలన్నమాట. ఇంకా డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మనం మొదట ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇయర్ తర్వాత మంత్ తర్వాత డే అనమాట. ఇలాగ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉంటే కనుక ఇక్కడ మెన్షన్ చేయాలి, లేకపోతే అవసరం లేదనమాట. స్టార్ మార్క్ పెట్టినవన్నీ మనం కంపల్సరీగా మనం ఫిల్అవుట్ చేయాలి. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే మిస్టేక్స్ లేకుండా మెన్షన్ చేయాలి. జెండర్ మీరు మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. మెరిటల్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా, అలాగే ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డూ యూ హ్యావ్ కంప్యూటర్ నాలెడ్జ్ విత్ టైపింగ్ స్కిల్స్ అనమాట, కంపల్సరీగా మనం ఎస్ అయితే పెట్టాలి. నో పెడితే కనుక మన ఇదైతే కనుక అప్లికేషన్ ఫామ్ అయితే రిజెక్ట్ అవుతుంది. ఇంకా లాంగ్వేజెస్ నోన్ అనమాట, మీకు తెలుగు, ఇంగ్లీషు, హిందీ 3 వచ్చి ఉంటే ఇలా టిక్ పెట్టుకోవచ్చు. 2 అయితే కనుక ఇలాగా ఇది మెన్షన్ చేసుకోవచ్చు. ఇంకా అదర్ దాన్ ఈ 3 కాకుండా మీకు వేరే లాంగ్వేజెస్ ఏదైనా వచ్చి ఉంటే ఇక్కడ మీరు ఇలాగైతే మనం ఎంటర్ అయితే చేయొచ్చు. సపోజ్ మన తమిళ అలాగే ఏదైనా వచ్చి ఉంటే కనుక కన్నడ అవి ఇక్కడైతే మెన్షన్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే మన ఆప్షన్ అనమాట, దాన్ని వదిలేయచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ మనం పర్మనెంట్ అడ్రస్ అలాగే కరస్పాండెన్స్ అడ్రస్ అయితే మనం ఎంటర్ చేయాలన్నమాట. ఈ 2 సేమ్ అయితే కనుక ఇక్కడ టిక్ ఆన్ చేస్తే మనం ఈ డీటెయిల్స్ ఇక్కడ ఆటోమేటిక్గా అయితే వస్తాయి. అయితే మనం ఫస్ట్ ఇక్కడ డోర్ నెంబరు, స్ట్రీట్ అయితే మెన్షన్ చేయాలి, విలేజ్, సిటీ ఇక్కడ మెన్షన్ చేయాలి, డిస్ట్రిక్ట్ ఇక్కడ మనం దీని నుంచి మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇలాగా ఇంకా ఇక్కడ మండల్ అనమాట, మీ యొక్క మండల్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే పిన్ కోడ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు టిక్ ఆన్ చేస్తే అవి ఇక్కడికి వచ్చేస్తాయి. లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ ఆటోమేటిక్గా వస్తాయి. సపోజ్ మీకు కనుక ఈ పర్మనెంట్ అడ్రస్, ఈ కరస్పాండెంట్ అడ్రస్ కనుక డిఫరెంట్ అయితే కనుక మీరు ప్రతి కాలం కూడాను మళ్ళీ మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి మొదట 10th, అలాగే ఇక్కడ ఇంటర్మీడియట్, డిగ్రీ ఇలాగ టెక్నికల్ క్వాలిఫికేషన్ వరుసగా మనం ఇవైతే ఫిల్అవుట్ చేయాలి. ఇక్కడ 10th క్లాస్కి సంబంధించి రెగ్యులరా, ఓపెన్ స్కూలా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఎస్ఎస్సి ఈక్వలెంట్ సెలెక్ట్ టైప్ ఆఫ్ రిజల్ట్ అనమాట, బాక్సా గ్రేడ్ పాయింట్సా ఇదైతే ఇవ్వాలి. సపోజ్ మీ గ్రేడ్ పాయింట్స్ అయితే కనుక మీకు ఎంత గ్రేడ్ పాయింట్స్ వచ్చింది, ఎస్ఎస్సి ఈక్వలెంట్ సెక్యూర్డ్ గ్రేడ్ పాయింట్స్ సపోజ్ మీకు 8.5 అలాగా ఇదైతే మెన్షన్ అయితే చేయాలి. అది ఇస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మీ పర్సంటేజ్ అయితే వచ్చేసి. అలాగే ఇంటర్మీడియట్ అనమాట, ఇక్కడ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ మ్యాక్సిమం మార్క్స్, మీకు ఇంటర్మీడియట్ మ్యాక్సిమం మార్క్స్ అన్నీ మీకు ఎన్ని మార్క్స్ వచ్చే, సపోజ్ మీకు 1200కి ఇక్కడ 1000 అలాగ వస్తే ఇక పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే చూపిస్తుంది. అలాగే డిగ్రీ అనమాట, మీరు మార్క్సా గ్రేడ్ పాయింట్సా మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, లేదంటే గ్రేడ్ పాయింట్స్ ఎన్ని వచ్చాయి, ఈక్వలెంట్ మార్క్స్ అనమాట. సపోజ్ మనకి 1800కి మీకు ఈక్వలెంట్ సెక్యూర్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇలాగ మెన్షన్ అయితే చేయాలి. ఇక పర్సంటేజ్ ఆటోమేటిక్గా అయితే చూపిస్తుంది అనమాట. ఈ ఇచ్చినటువంటి ఈ పర్సంటేజ్ ఆధారంగానే మీకు ఈ సెలక్షన్ అయితే జరుగుతుంది. కాబట్టి మీరు టోటల్గా వచ్చినటువంటి అగ్రిగేట్ ఏదైతే ఉందో ఇంటర్, డిగ్రీ, ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా అయితే మెన్షన్ అయితే చేయాలి. కిందకి రావాలి, ఇక్కడ ఎంఎస్ ఆఫీస్ వచ్చి ఉంటే మీకు టిక్ ఆన్ చేసుకోవాలి. మీకు ఏదైనా పీజీడీసీ సర్టిఫికేట్ ఉంటే ఇది టిక్ ఆన్ చేసుకోవచ్చు, డిసిఏ ఉంటే ఇది పెట్టుకోవచ్చు. ఇంకా మీరు ఈ కంప్యూటర్ సంబంధించిన రిలేటెడ్ వాటిల్లో ఇంజనీరింగ్ చేస్తుంటే ఇది పెట్టుకోవచ్చు. అలాగే మీరు బీఎస్సీ కానీ ఇంకా బీసీఏ లాంటి ఈ కంప్యూటర్ గ్రాడ్యుయేషన్ చేస్తుంటే ఇదైతే తీసుకోవచ్చు అనమాట. ఇంకా కిందకి వచ్చేస్తే మీకు డీటెయిల్స్ ఆఫ్ సర్టిఫికేట్స్ అప్లోడ్ ఇక్కడ మనం అప్లోడ్ అయితే చేయాలి. ఈ మొదట మన ఇక్కడ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ 3 to 100 KB మధ్య జేపీజీలో అప్లోడ్ చేయాలి. ఇక్కడ బ్రౌజర్ ఉంది, ఇలా అంటే మన ఫోటో ఉంటుంది, మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి 3 to 100 KB మధ్య జేపీజీలో. అలాగే 10th క్లాస్ సర్టిఫికెట్ అనమాట 3 MB 3 KB నుంచి 200 KB వరకు జేపీజీలో కానీ లేదంటే పీడిఎఫ్లో కానీ ఎలా అయినా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, డిగ్రీ, అలాగే మీరు ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్ అనమాట, అలాగే మీరు ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్, ఆధార్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సెపరేట్ జేపీజీలో అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ ఏదైతే ఉందో మనకి అప్లోడ్ అయితే చేయాలి, లేకపోతే కనుక మనం దీనిని వదిలేయచ్చు అనమాట. ఇక్కడ స్టార్ మార్క్ అయితే లేదు, ఇక్కడ స్టార్ మార్క్ పెట్టినవన్నీ కంపల్సరీగా అప్లోడ్ అయితే చేయాలి. మీకు టెక్నికల్ క్వాలిఫికేషన్ అంటే డీసీఏ, పీజీడీసీఏ లాంటి ఏదైనా ఉంటే అప్లోడ్ అయితే చేయాలి. ఇక బీఈ, బీటెక్, ఇక కంప్యూటర్ సైన్స్, బీసీఏ చేసిన వాళ్ళైతే ఆ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటే టిక్ ఆన్ చేయాలి, ప్రివ్యూ చూసుకోవాలన్నమాట.
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ప్రివ్యూ అంటే ఇలాగైతే వచ్చింది. మన ఇచ్చినటువంటి డేటా ఎంటర్డ్ అని ఇక్కడ చూపిస్తున్నాయి అనమాట. ప్రివ్యూ అని చెక్ చేసుకోవాలి, ఏదైనా మోడిఫికేషన్స్ ఎర్రర్స్ ఉన్నాయి అనేది ఉంటే కనుక మనం ఇక్కడ క్లోజ్ ప్రివ్యూ అని చెప్పేసి బ్యాక్ వెళ్ళిపోయి మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ అన్నీ బాగున్నాయి అనుకుంటే కనుక ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ అని దీని మీద మనం క్లిక్ అయితే చేయాలి. అది షూర్ అని అడుగుతున్నారు, మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. ఓకే అన్నాము. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ నెక్స్ట్ ఫీజ్ అయితే మనం పే చేయాలన్నమాట. ఇక్కడ మనకు డీటెయిల్స్ అయితే వచ్చాయి. మనం ఇచ్చినటువంటి మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నా మన యొక్క మొబైల్ నెంబరు, అలాగే వచ్చి పేమెంట్ మోడ్ అని ఉంది ఇక్కడ. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్, ఇంకా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్, హెచ్డిఎఫ్సినా ఐసిఐసిఐ నెట్ బ్యాంక్, ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సపోజ్ మనం డెబిట్ కార్డు ద్వారా చేస్తామంటే ఇక్కడ డెబిట్ కార్డు సెలెక్ట్ చేసుకుంటే ఇలాగైతే వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ సబ్మిట్ అండ్ పే అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలి. మనం క్లిక్ చేసి ఇక్కడ పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అయితే అవుతున్నది. ఇక్కడ మనకి కార్డ్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేసేసి ఓటీపీ వెరిఫై చేసేసి ఫీజు అయితే పే చేయాలి. ఇంకా మీకు సెకండ్ పోస్ట్కి మీరు అప్లై చేయాలనుకుంటే ఇదే విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ అంతా ఫిల్అవుట్ చేసుకొని ఫీజు పే చేస్తే మీరు 2 పోస్టులకి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఆంధ్ర నుంచి కాకుండా మన తెలంగాణ లేదంటే అదర్ స్టేట్స్ ఆప్షన్ ఉంది కాబట్టి మనం ఆంధ్ర కాకుండా వేరే స్టేట్ వరకు దీనికి అప్లై అయితే చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇది ఫ్రెండ్స్ మనకి జూనియర్ అసిస్టెంట్ అండ్ డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ఏపీఎస్ఎస్సి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.